ఇంకోటి పుల్లారావు గారు, ఎలన్ మాస్క్ ఏ వ్యాఖ్యలు చేసినా కానీ ప్రపంచ టెక్ వర్గాలు అంత సీరియస్గా తీసుకో. ఎందుకంటేనంటే అతను ఇంప్లిమెంట్ చేసినటువంటి విధానాలు కానివ్వండి, అతను స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ప్రాసెస్ కానివ్వండి, జస్ట్ రిటాలియేటివ్ ఫార్మేట్లో అతను బిజినెస్ చేయాలని అనుకుంటాడు. కొన్ని సందర్భాలలో సక్సెస్ సాధించినా కానీ టెక్ దిగ్గజాలు ఎవరిని ఎలన్ మాస్క్ను అంతగా సీరియస్ తీసుకోరు. ఆయన అన్నటువంటి వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతవరకు ఉందంటారు? ఒకటి, ఎలాన్ మస్క్ ఒక జీనియస్. ప్రపంచంలో అప్పుడప్పుడు అలాంటి జీనియస్ వస్తారు. యంగ్ ఏజ్లోనే అతను బిలియనర్ అవ్వాడు. ఎవరు ఐడియా లేని టైంలో ఆ పేమెంట్ బ్యాంక్స్ అలాంటివి పెట్టి ఈజ్ ఎ జీనియస్, దానికి డౌట్ లేదు. చాలా ఆలోచనలు టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గా ఆయన చేశాడు. ఇంకా తప్పకుండా అలాంటి జీనియసెస్కి బ్లైండ్ స్పాట్స్ కూడా ఉంటాయి. ఆయన ఒక్కో పెద్ద తప్పు కూడా చేస్తాడు. ఆయన చెప్పినంత 100% కాదు. టెక్నాలజీ టెక్నికల్గా ఒక మైండ్ ఉన్నది, చాలా స్మార్ట్ మ్యాన్, ఆర్గనైజరు. కానీ అన్నీ ఆయన చెప్పిందే వేదం అంటే కష్టం. ఇప్పుడు బాగా చెప్పింది శ్రీనివాసరెడ్డి గారు. ఆ స్పెక్యులేషన్స్కి అది వేరే విషయం. 6,000 వేసారా 50,000 వేసారంటే మనం డిస్కషన్, డిబేట్ ఇంకో లైన్ మీద వెళ్ళిపోతారు. మెయిన్ థింగ్ ఏమిటంటే టెక్నాలజీ అనేది నేను ఇందాక చెప్పింది ఏదైనా హ్యాక్ చేయొచ్చు అన్నాడు ఎవరు, ఎలాన్ మస్క్. ఏదైనా అది కరెక్ట్. ఏంటి, ఏదైనా చేయొచ్చు, కానీ చేయగలరా? ప్రాబబిలిటీ ఎంత? హ్యాక్ చేయటం పాసిబిలిటీ ఏదైనా ఉందా, కానీ చేయగలరా? అది కష్టం. మనం చాలాసార్లు ఈ మెషిన్స్ని టెస్ట్ చేసాం. అది కుదరలేదంటే మళ్ళీ టెస్ట్ చేయాలి, ఇంకో విధానం చూడాలి. కానీ సస్పెషన్ మన ఎలక్షన్స్ మీద మనమే తీసుకొస్తున్నామంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇది మనం ఏదో ప్రజాస్వామ్యాన్ని చాలా సింపుల్గా చూస్తున్నామా, చేస్తున్నామా, ఒక డేంజర్ వస్తాయి కాన్స్టిట్యూషన్గా, అన్ని విధాలుగా. అంత సింపుల్గా చూస్తామంటే నేను అనుకుంటున్నా జనరల్గా ప్రజలు ఎక్సెప్ట్ చేయరు. ప్రజలు జనరల్గా 60%, 50%, 20% ఎక్సెప్ట్ చేయరు. ఏ జనాభా అయినా ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ ఎక్సెప్ట్ చేయరు. అది అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఈ కాంట్రవర్సీ తగ్గిపోతుంది. కానీ తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీస్కి ఓపెన్గా ఉండాలి. ఎవరైనా ఛాలెంజ్ చేస్తే రమ్మని ఆ ఛాలెంజ్ ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారు అవునా, ఎలాన్ మస్క్ అవునా, కమాన్ అండ్ షో ఇట్, రెడీగా ఉన్నామని చెప్పాలి. అది చెప్తే దానివల్ల చాలా ఉపయోగం ఉన్నది. కానీ బై అండ్ బై నేను ఇందాక కూడా చెప్పే బ్యాలెట్ పేపర్స్ చాలా కష్టం. కౌంటింగ్లో ఇంపాసిబుల్. ఆలస్యంగా వస్తాయి రిజల్ట్స్. అన్ని సెంట్రల్ పాయింట్కి తేవాలి. దాంట్లో ఫ్రాడ్ ఉంటుంది. మళ్ళీ లెక్క పెట్టాలి. అది మనం లోకల్ గవర్నమెంట్స్కి అప్పచెప్పం. సో ఇది కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ చెప్పాలి, రాండి, చూడండి, చూపెట్టండి, మేము రెడీగా ఉన్నాం. అంతేగాని ఎలక్షన్ కమిషన్ సైలెంట్గా ఉండదు. ఇవాళ రేపు స్టేట్మెంట్ ఇస్తారని విన్నా, గట్టి స్టేట్మెంట్ ఇస్తారు. అందరు ఎలక్షన్ కమిషనర్స్, మాజీ ఎలక్షన్ కమిషనర్స్ కూడా ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో, ఖురేషీ అందరూ కూడా చెప్పారు అలాంటి పరిస్థితే లేదు. ఆ ఖురేషీ ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఏమన్నాడంటే, ఈ మెషిన్ మనం కరెక్ట్ చేయొచ్చు. మన ఇద్దరు మిత్రులు, నా మెమరీ నుంచి చెప్తున్నా, 2013, 2012లో ఈ మెషిన్ కొన్నాం. అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు సెట్ చేస్తే వాళ్ళ కోసం సెట్ చేసుకుంటారు కదా, అది ఒక్కసారే చేయగలం, అది చేయలేదు కదా. సో ఇంపాసిబుల్ అన్నారు. కానీ ఏ ఫ్రెండ్ అయినా ఎవరైనా అనుమానం వస్తే ఎలక్షన్ కమిషన్ మస్తే కమాన్ ఛాలెంజ్. బట్ మనం కేర్ఫుల్గా ఈ దారి, ఈ రూట్ మీద వెళ్ళాలి. అనుమానం తీసుకొస్తే మనమే డివాల్యూ అయిపోతాం. అది కేర్ఫుల్గా అన్ని పొలిటికల్ పార్టీస్ ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాదు. డెమోక్రసీని కొంచెం కేర్ఫుల్గా మనం చూడాలి. ఎందుకంటే మన దేశంలో అంత బలంగా ఉన్నది డెమోక్రసీ అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఓటర్స్ ఇంకా ఎన్నో కారణాలకు ఓట్లు వేస్తున్నారు. కులానికి అనుకోండి, డబ్బులకు అనుకోండి, దీనికి అనుకోండి, దానికి అనుకోండి. ఫ్రెజైల్గా ఉన్నది మన డెమోక్రసీ, అంత స్ట్రాంగ్గా లేదు న్యాయం చెప్పాలంటే. సో కేర్ఫుల్గా కాపాడే రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ పార్టీస్ మీద ఉన్నది. వాళ్ళ ఈ ప్రాసెస్ని సేఫ్ గార్డ్ చేసేది వాళ్ళ మీద కూడా బాధ్యత ఉన్నది. ఎలక్షన్ కమిషన్ కూడా ఫుల్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఈ సస్పెషన్స్ అన్ని కాపాడటానికి మాత్రం ఉన్నాయి. ఎస్.